ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కిదానందన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వారం రోజులు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంక ఈరోజు అయితే నేను వెళ్తున్నాను. ఇప్పుడైతే సెంటర్కి వెళ్ళి వచ్చాను. ఏమేమి తీసుకొచ్చానో చూడండి. ఇవన్నీ అయితే తీసుకొచ్చా. నేను ఎప్పుడు మా ఊర్లోనే ఇక్కడే మా అమ్మ వాళ్ళ ఊర్లోనే కొనుక్కొని అయితే తీసుకెళ్ళిపోతాను. ఈ 1 మంత్ 2 మంత్స్ వరకు, ఒక 3 మంత్స్ వరకు వస్తాయి షాంపూలు అయితే. ఇంకా బూస్ట్ అయితే 1 మంత్ వరకు వస్తాయి. మా అక్కమ్మకి ఇలాగే యూస్ చేస్తాను. ఇప్పుడు 4కి అయితే స్టార్ట్ అవుతాం. నేను మా అక్కమ్మే వెళ్తాము. వచ్చినప్పుడు కూడా మా అక్కమ్మ నేనే వచ్చాము. వాళ్ళ డాడీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా అందుకోసం ఇప్పుడు కూడా మా ఇద్దరం అయితే వెళ్తాము. ఇంటికి వెళ్ళే వరకు వీడియో అయితే షూట్ చేస్తా. మీరైతే మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను ఏమేమైతే తీసుకెళ్తున్నానో చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఇవన్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అయితే ఇక్కడే తీసుకొని ఇక్కడే కొనుక్కొని అయితే వెళ్ళిపోతాను. అక్కడైతే షాపులు చాలా దూరము. ఇంక ఇక్కడికి వస్తాను కదా, పద్దాక ఏం షాపులు డాబా మీద నుంచి దిగాలి అని నేను ఇలాగే కొనుక్కొని తీసుకెళ్ళిపోతా. ఈ బూస్ట్ అయితే 5 రూపీస్ అయితే తీసుకుంటాను. ఒక 3 దండలు అయితే తీసుకుంటా. ఇంకా షాంపూలు ఇలా క్లినిక్ ప్లస్ హెడ్ అండ్ షోల్డర్ నేనైతే ఈ 2 యూస్ చేస్తాను. ఇంక ఇవి కూడా 3 అయితే తీసేసుకున్నాను. ఇంక ఇవన్నీ ఒక బ్యాగ్లో అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఎలా ఇద్దో చూడాలి. బట్టలు అయితే ఏం లేవు. ఎక్కడ బట్టలు అయితే ఇక్కడ ఇన్ని ఉంటాయి, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అన్నీ ఉంటాయి, మా ఇంట్లో అన్నీ ఉంటాయి. అలా వదిలేస్తాను, ఎక్కడికి తిప్పను. ఇంకా ఇవన్నీ మా అక్కమ్మ మందులు. ఇవి మాత్రం మెయిన్ కదా, ఎక్కడికి వెళ్ళినా ఇవి మాత్రం తీసుకెళ్తా ఫ్రెండ్స్. ఇంకా మా అక్కమ్మ కోసం మా నాన్న పప్పండ్లు అన్నీ తీసుకొచ్చాడు. ఇంకా కూరగాయలు కూడా తీసుకెళ్ళిపోతున్నా. ఇక్కడికి వస్తే అంతే అన్నీ పెడతారు ఫ్రెండ్స్, బలవంతం చేస్తారు. ఇది క్యాబేజీ పువ్వు ఒలిచేసి ఇంకా తీసుకెళ్ళిపోతున్నా. అక్కడైతే కుదరదు అక్కిగాడితో, మా అక్కమ్మతో. ఇంకా ఈ ప్లేట్స్ ఏమో మా అత్తయ్య ఇచ్చింది తీసుకెళ్ళమని. మా అక్కి టిఫిన్ స్నాక్స్ అన్నీ తింటానంట ఇందులో. ఇవన్నీ కవర్లు. ఈ కవర్లు అయితే ఎందుకు తీసుకెళ్తున్నా అంటే అక్కడ డస్ట్బిన్లో మాకైతే కవర్లు లేవు ఎక్కువ, ఇంకా చెత్త అవన్నీ వేసుకోవడానికి. ఈ కవర్స్ అయితే మా అత్తయ్య కంపెనీ నుంచి తీసుకొచ్చింది. వెజిటేబుల్స్ ఇంకా అన్నీ వేసుకోవచ్చు, బాగున్నాయి చిన్నగా కవర్లు. ఇట్లా వెజిటేబుల్స్ ఇవన్నీ ఒక బ్యాగ్లో అయితే సర్దుతాను. అక్కమ్మ అయితే ఇప్పుడే మేము సెంటర్కి వెళ్ళి వచ్చాం కదా, అలసిపోయాడు. ఇంకా పాలు తాగుతున్నాడు. నేనైతే ఇక్కడికి ఎందుకు వచ్చానంటే చెప్పలేదు కదా, మా అమ్మకైతే కంటి ఆపరేషన్ అయితే అయ్యింది. ఇంకా అందుకోసం ఒక 10 days అయితే ఉన్నాను ఇక్కడే. ఇంకా నేనైతే ఇంక వెళ్తున్నా. మళ్ళీ వెళ్తాం వెళ్తాం మాకు అలవాటే కదా. ఇక్కడికి వచ్చి ఒక 10 days అయిపోతుంది. ఇంకా అక్కడ ఎలా ఉందో వెళ్ళి చూడాలి కదా, అందుకనే వెళ్తున్నాము. మా అక్కమ్మ ఆటోలో వెళ్దామంటే బస్సులో వెళ్దామంటే ఏమంటాడు చూడండి. అక్కి ఆటో వెళ్దామా బస్సు వెళ్దామా? ఆటో వద్దా? ఎప్పుడు ఆటో అంటాడు ఫ్రెండ్స్. ఆటోకి వెళ్దామా బస్కి వెళ్దామా? బస్సు అంట, కానీ నేను బస్సు ఎక్కను ఫ్రెండ్స్, ఆటోని ఎక్కుతా. ఆటో ఎక్కుదాం. ఆడికంటే ఆటో అంటే ఎంత పిచ్చి అంటే మేమైతే ఆటోలోనే వెళ్తాం. చూస్తూ ఉండండి, వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా మా అమ్మకి ఆపరేషన్ చేయించామన్నాం కదా, ఈరోజు అన్నీ ఆకుకూరలే ఫ్రెండ్స్, అన్నీ ఆకుకూరలే వండాము. అన్నీ నేనే వండే ఆకుకూరలు. ఎలా వచ్చినాయి ఏమో కానీ బాగానే వచ్చినాయి. టేస్ట్ అయితే చేశాను. మొలమాకు, తోటకూర, చుక్కకూర అన్నీ వండాను, చూపిస్తా చూడండి. మొలమాకు ఫ్రై, తోటకూర ఫ్రై, చుక్కకూర కూరలా వండాను. తర్వాత ఇంకా దోశల్లోకి అయితే పచ్చడి చేసా, దోసకాయ దొండకాయ పచ్చడి. అది చాలా టేస్టీగా వచ్చింది, చూపిస్తా చూడండి. తోటకూర ఫ్రై, మునగాకు ఫ్రై తినేసాం ఫ్రెండ్స్. మొన్నంగానే నాకైతే ఫేవరెట్ మునగాకు. చుక్కకూర కర్రీ, దోసకాయ దొండకాయ పచ్చడి. ఇంకా మా అమ్మ కోసం దానిమ్మ గింజలు ఇవన్నీ చేసాము వెరైటీస్ ఈరోజు. నేను మా అక్కమ్మ అయితే ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం. మా అక్కమ్మకి అయితే ఆటో అంటే చాలా ఇష్టం. ఇంకా మేము అందుకని ఆటో ఇది ఎక్కిపోయాం. ఇంకా మా ఇద్దరం అయితే ఇంటికైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్.
ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి టైము 5:30 అయిపోయింది. ఇంకా ఇల్లు అయితే అలా ఉంది ఫ్రెండ్స్. మొత్తం ఇంకా క్లీన్ చేయాలి, వాష్ ఏరియా క్లీన్ చేయాలి, బట్టలు చాలా అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం అయితే పనులన్నీ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉంటుంది ఇంట్లో. ఆడపిల్ల ఒక్కరోజు లేకపోయినా ఇల్లు ఎలా ఉండిద్ది అంటే అలానే ఉండిద్ది ఫ్రెండ్స్. బాబోయ్ అసలు ఎలా ఉందంటే ఇంకా ఇల్లు మొత్తం నేనైతే నీట్గా క్లీన్ అయితే చేసేసుకోవాలి. ఇంకా మా అక్కమ్మ కాసేపు ఇప్పుడే వచ్చాం కదా, వాటర్ అయితే తాగుతున్నాడు. ఇంకా అలాగా తాగిన తర్వాత వీడికి అన్నం కూడా పెట్టాలి. ఇంకా చూడండి ఎన్ని పనులు చేస్తానో. టైం ఉంటే వీడియో షూట్ చేస్తా, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఇంకా మీరైతే చూస్తూ ఉండండి. మా అక్కమ్మ చూడండి నీరసం అయిపోయాడు. వీడియో కంటిన్యూ అవుతుంది, మీరైతే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మా అక్కమ్మకైతే జలుబు వచ్చిన దగ్గు వచ్చిన అస్సలు తగ్గడం లేదు ఫ్రెండ్స్. ఇంకా అందుకనే హాస్పిటల్లో అయితే ఈ ఆవిరి మిషన్ అయితే ఉండిద్ది. హాస్పిటల్లో ఎంతమంది పిల్లలు యూస్ చేస్తారో కదా, ఇంకా అందుకోసం మేమైతే సపరేట్గా మా ఇంట్లోకి అయితే తీసేసుకున్నాం. ఇంకా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇద్దరికైతే యూజ్ అయ్యిద్ది. ఇంకా మా అక్కమ్మకైతే జలుబు వస్తే మాత్రం ఒక 10-15 డేస్ వరకు తగ్గట్లేదు ఫ్రెండ్స్ అస్సలు. మేము అందుకోసం అయితే తీసుకున్నాం. ఇదైతే తీసుకున్నాం, ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టాం ఫ్రెండ్స్. ఇంకా అందుకోసం మా అక్కమ్మ కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం. ఇంకా మా హస్బెండ్కి డ్యూటీ నుండి వచ్చినప్పుడు చెప్పడం అయితే మర్చిపోయాను. ఆ లిక్విడ్స్ ఉంటాయి కదా, ఆ లిక్విడ్స్ వేస్తే ఆ పవర్ అయితే ఉండిద్ది. వాడైతే అలా పెట్టేసుకొని ఆడుతున్నాడు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.